నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి నిర్మాణ రూపశిల్పి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ రూపకర్త, స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఆవిష్కర్త, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. జిల్లా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అలాగే రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వ విప్ డాక్టర్ వి మునుస్వామి థామస్ గారికి స్వాగతం సుస్వాగతం. మన నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గాలి భానుప్రకాష్ నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కె పట్టాభిరామ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ గౌరవనీయులు శ్రీ ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం. మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మరి స్టేజ్ మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఆసీనులయ్యారు మన గ్రీన్ అంబాసిడర్స్ శ్రీ రాజేంద్రన్ గారు అలాగే శ్రీమతి మురుగమ్మ గారు. ఈనాటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం గావించాల్సిందిగా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మరియు రాష్ట్ర శ్రుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నగరి కాన్స్టిట్యుయెన్సీ శాసనసభలో పార్లమెంటరీ సభ్యులు చిత్తూరు జిల్లా మరియు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ వారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ వారికి, మున్సిపల్ శాఖ సెక్రటరీ గారికి మరియు నగరి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, చిత్తూరు జిల్లాలో 1937 పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రతిరోజు మున్సిపాలిటీ మరియు వారి గ్రామ పంచాయతీలో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. నేను ప్రతి పరిషత్ కార్యక్రమానికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. సార్, మీ మార్గదర్శనం ద్వారా గత సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం చేయడం జరుగుతుంది. సార్, ఈరోజు మీ ఆధ్వర్యంలో 4 మున్సిపాలిటీలో ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది. సార్, చిత్తూరు జిల్లాలో 4 మున్సిపాలిటీస్లో 85% నుంచి 90% వరకు ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ లిమిట్లో 75% వరకు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. సార్, వచ్చే 3 నెలల్లో ఇది 100% వరకు చెత్త సేకరణ చేయడం దానికి కృషి చేస్తాం. సార్, ఈరోజు చిత్తూరు జిల్లాలో ఫస్ట్ నెట్ జీరో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ప్రారంభించబడుతుంది. వచ్చే 3 నెలల్లో జిల్లాలో ఉండే 110 హాస్టల్స్ కూడా నెట్ జీరో కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్, వీఆర్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ సార్. You have motivated us to improve sanitation and implement best practice. Sir, will continue to do. మంత్రి గారి చేతుల మీదుగా చిన్న సత్కార కార్యక్రమం ఉంటుంది. ముందుగా శ్రీ రాజేంద్ర గారు తమ విధి నిర్వహణలో ఎంతో అంకిత భావాన్ని కనపరుస్తూ ఈరోజు నగరి పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉండడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్స్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం వారికి జరుగుతోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలినటువంటి గ్రీన్ అంబాసిడర్స్ కూడా తమ విద్యుక్త నిర్వహణలో అత్యంత జాగరూకతతో పనిచేస్తారని మనందరికీ కూడా వారు మార్గదర్శకులు అవుతారని ఆశిస్తున్నాం. తర్వాత శ్రీమతి మురుగమ్మ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన గ్రీన్ అంబాసిడర్స్కి దుశ్శాలువతో ఒక మొమెంటో మరియు సర్టిఫికేట్తో వారిని సన్మానించడం జరుగుతుంది. తర్వాత శ్రీమతి మురుగమ్మ గారు. గట్టిగా చప్పట్లతో వారి యొక్క సేవను మనం గుర్తించాలి. ఎందుకంటే మనమంతా నిద్రపోతున్న సమయంలో వారు వీధుల్లో ఉన్నటువంటి చెత్తను శుభ్రం చేస్తూ మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా
వారికి ఎంత సమస్య ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ చిరునవ్వుతో దిగమింగుతూ చేస్తూ ఉన్నటువంటి వారికి గుర్తింపు ఇది. తర్వాత శ్రీమతి నారాయణమ్మ గారు, శ్రీమతి నారాయణమ్మ గారు. తర్వాత శ్రీమతి పార్వతమ్మ గారు. తర్వాత శ్రీ వి నాగరాజు గారు. నిజంగా వారి జీవితంలో మరచిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం అందుకోవడం అంటే మాటలు కాదు. వారు కష్టే ఫలి అంటారు. అలా వారు అహర్నిశలు అనుభవించినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఒక గొప్ప గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా వారికి లభించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్సాహంతో వారు పనిచేస్తారని భావిస్తున్నాము. అలాగే మనం కూడా వారికి మనవంతు సహాయాన్ని అందజేయాలి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్లో వేస్తూ ప్రజలుగా మన యొక్క బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్లెడ్జ్ బై స్టూడెంట్స్ ఆఫ్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ నగరి, అక్షయ అండ్ యోగప్రియ. దయచేసి అందరూ కూడా నిలబడి మీ కుడి చేతిని ముందుకు చాపి అక్కడ పిల్లలు చెప్తున్నటువంటి దాన్ని రిపీట్ చేస్తారని, మీరు కూడా ఇది ప్రతిజ్ఞ తీసుకొని మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా మన రాష్ట్రాన్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తానని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కలిగించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. చాలా చక్కగా ప్లెడ్జ్ మనందరి చేత చేయించినటువంటి చిన్నారులని అభినందిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. నిజంగా చిన్నారులకి ఇది